ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము మనము ప్రభు ముందుగానే ప్రవచన రీతిగా యెహెజ్కేలుతో ప్రవచింపు అని పలికినట్టుగానే యెహెజ్కేలు ప్రవచించి ఉన్నాడు. నరపుత్రుడా, మాగోగు దేశపు అడగు గోగు అనగా రోషునకు మెషకు తుబాలునకు అధిపతి అయిన వంతటి అభిముఖుడవై అతను గూర్చి మాటలెత్తి ప్రవచింపు మనగా దేవుడు ఏమైతే పలికించమన్నాడో ఆ విధంగానే పలికించి ఉన్నాడు. 14వ వచనం నుంచి మనం చూసినప్పుడు, కాగా నరపుత్రుడా, ప్రవచనం ఎత్తి గోగుతో ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయులు. ఇక్కడ గోగు, మాగోగు, తుబాలు మరియు ఈ యొక్క ఆయా దేశముల గురించి గోగు, మాగోగు, మెషకు, తుబాలు వీరందరి గురించి ప్రభు మాట్లాడుతూ, నా జనులకు ఇశ్రాయేలీలు, ఇశ్రాయేలు దేశముల గురించి ప్రభు ఏమని సెలవిచ్చుచూ ఉన్నాడు. వారు నిర్భయముగా ఉన్నారు అనగా ఎటువంటి విపత్తు లేదు అని, మాకు క్షేమము ఉంది అని, మాకు శత్రువు లేరు అని, మాకు భయము లేదు అని, క్షేమము ఉన్న కాలమున నీవు తెలుసుకుందువు కదా. అనగా ఇశ్రాయేలీయులు మేము క్షేమంగా ఉన్నాము అన్న కాలములో ఏం జరగబోతుంది. ఉత్తర దిక్కున దూరమున ఉన్న నీ స్థలములలో నుండి నీవును నీతో కూడా జనము ఉత్తర దిక్కులో అనగా ఇశ్రాయేల్ దేశమునకు ఉత్తర దిక్కున ఏ దేశాలు ఉన్నాయి అంటే సిరియా, ఇంకా రష్యా, ఆయా దేశాలు ఉన్నాయి. నీతో కూడా జనములు అనేకములు గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి ఇక్కడ ఈ యొక్క దేశములకు అధిపతి గోగుగా ఉన్నాడు. ఈ గోగు మెషకుకు, తుబాలుకు, రోషుకు అధిపతి. ఈ దేశములు అందరూ ఒక్కటై వారు గుర్రములెక్కి, ఆ దినముల్లో గుర్రములు ఉండేవి యెహెజ్కేలు కాలంలో. ఇప్పుడు యుద్ధములకు బయలుదేరుతున్న భయంకరమైన విమానాలు, యుద్ధ విమానాలు, బాంబులు, అణుబాంబులు, వీరందరూ బహు విస్తారమైన సైన్యముగా కూడి అనే మాట, వారందరూ ఏకమై, ఎల్లీస్ అంటే ఒక్కట గ్రూపుగా వారు ఏకముగా వచ్చి మేఘము ఒక్క నిమిషంలోనే అకస్మాత్తుగా ఏ విధంగా కమ్మి మనకు గాలి తుఫాను రేగి కుంభ వర్షాలు ఎలాగా కురుస్తాయో అలాగా ఇశ్రాయేలీలకు నా జనుల మీద పడిదరు. ఎవరు? శత్రువులు. ఈ శత్రువుల మీదికి ఈ అన్యజనులను, ఈ శత్రువులను రేపింది ఎవరు? ప్రభువు యెహోవా. ఎందుకనగా నా జనులు నిర్భయంగా ఉంది, మాకేమీ భయం లేదు, మాకు వెరుపు లేదు అనుకుంటున్నారు. వారు ఏమాత్రము కూడా దేవుని వైపు భయభక్తులు నిలపకుండా ప్రభువుని వారు విసర్జించి ఉన్నారు, గర్వాంధులై ఉన్నారు. కాబట్టి అన్యజనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి అనగా గోగు మరియు వారి గ్రూప్ ఆఫ్ పీపుల్, ఆ దేశాలను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకుని నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను, నన్ను నేను
మహాపరాక్రము గల దేవుడను అని బయలుపరుచుకుంటాను అని అంటున్నాడు. ఆ సమయమున గోగు, నేను నా దేశం మీదకి నిన్ను రప్పించదను. శత్రువు దేశములను పురికొల్పి పంపించుచూ ఉన్నాడు. ఏ దేశం మీదకి? ఇశ్రాయేల్ వారి మీదకి. ఈరోజున ఒక క్షణము మనం ఇశ్రాయేల్ వారి గురించి ఆలోచన చేస్తే, ఇశ్రాయేల్ వారి మీదకి ఎవరెవరు వస్తున్నారు? పాలస్తీనా వారు, హెజ్బుల్లా, టర్కీ, ఇటు ఐగుప్తీలు, సిరియన్స్, చుట్టూ ఉన్న ఐరన్ డోమ్ని నాశనము చేయుటకై పగబట్టిన గల్ఫ్ దేశస్తులందరూ కూడా ఎగబడుతూ ఉన్నారు. ఇరాన్ వారు, ఈ దేశస్తులందరూ కూడా ఎవరి మీదకి వస్తున్నారు? ఇశ్రాయేలుల మీదకి. ఆ సమయమున మేము క్షేమంగా ఉన్నాము, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకున్న సమయముల గోగు, నేను నా దేశం మీదకి, నా దేశం అనగా యెహోవా దేవుని మహాపట్టణము సింహాసనము ఉన్న యెరూషలేము ఇశ్రాయేలు దేశం మీదికి నిన్ను పంపించదను. ఆలోచన చేద్దాం. అనగా ప్రభు న్యాయవంతుడు. ప్రభు దేశమైన, ప్రభు యొక్క ప్రజలైనా కూడా ఆయన ఏమాత్రము క్షమించక వారి యొక్క గర్వాన్ని బట్టి, వారి యొక్క తిరుగుబాటును బట్టి అణిచివేస్తూ ఉన్నాడు, బుద్ధి చెబుతూ ఉన్నాడు. ఈరోజున ఆలోచన చేయాల్సిన విషయం ఇదే. మనము ఎక్కడైతే నిర్లక్ష్యంగా ఉంటామో అక్కడ ప్రభు బుద్ధి చెప్తాడు. ఆలోచన చేద్దాం. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నిన్ను వారి మీదకి రప్పించదను. ఆలోచన చేద్దాం. ఆ దినమున గోగు ఇశ్రాయేలుల దేశం మీదకి రాబో ఆ దినమున నా కోపము బహుగా రగులుకొను. దేవుని కోపము బహుగా రగులుకొను సమయం ఆసన్నమైపోయింది. అది రగులుకుంటూ ఉంది. ఎక్కడ చూసినా కాల్పులు, ఎక్కడ చూసినా బాంబులు, ఎక్కడ చూసినా బ్లాస్టింగ్స్. మనుషులు కాలిపోతున్నారు, బిల్డింగులు కాలిపోతున్నాయి, ఫ్యాక్టరీలు కాలిపోతున్నాయి, యుద్ధ విమానాలు కాలిపోతున్నాయి, యుద్ధ సామాగ్రి కాలిపోతూ ఉంది. సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు, బలహీనులు గజగజ వణుకుతూ ఉన్నారు. సరిహద్దుల్లో క్షేమం లేదు. నా కోపము బహుగా రగులుకొను. ఈరోజున ఈ సంగతి మల్టీమీడియా ద్వారా మనం చూస్తున్నామా లేదా? దేవుని యొక్క కనుపాప వలె ఉన్న ఇశ్రాయేలుని ప్రభు కాపాడడానికి ఇష్టపడతాడు. కానీ వారి దుర్మార్గత, వారి యొక్క దుష్టత్వము విడిచిపెట్టకపోతే ఆయన ఏమాత్రము క్షమించక వారి మీదికి కోపముని, పరాక్రమమును రగులా చేసుకుంటాడు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడనై ఇలాగూ ప్రమాణము చేశాను. మహాకంపు పుడుతుందట. మహాకంపము పుట్టబోతోంది. ఈరోజున భయంకరమైన యుద్ధాలు. ఆ మధ్యకాలంలో చాలా నెమ్మదిగా ఉండింది. దేశాలంతా సస్యశ్యామలంగా వెలిగిపోయాయి. ఈ మధ్యకాలంలో మళ్ళీ రేగిపోయాయి. ఎందుకనంటే ప్రవచనం నెరవేర్పు. ఎందుకనగా ప్రభు యొక్క దీర్ఘశాంతమునకు ఇక ముగియు కాలం వచ్చింది. ఆయన వచ్చుకున్నాడు, సమయం ఇచ్చాడు. ఆ సమయమును ఉపయోగించుకొని మానవుల కొరకాయి ఆయన తన ప్రజల కొరకు కూడా ఈ యొక్క మహాభయంకరమైన ప్రచండమైన కోపమును, రౌద్రమును ఆయన కుమ్మరించుచూ ఉన్నాడు. ప్రభు నీకు సమయం ఇచ్చినప్పుడు నువ్వు వేడుకుంటావా? ప్రభు నీకు సమయం ఇచ్చినప్పుడు భయము వణుకుతో ప్రభు సన్నిధిలో నీవు సిద్ధపరుచుకొని ఆయన పాదముల వద్ద కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచు నువ్వు ధైర్యం కలిగి ఉంటావా? లేదా నీకు మహాకంపము పుట్టిస్తాడు. భయంకరమైన పరిస్థితి దేవునికి
కోపం వచ్చినప్పుడు తాళగలవాడేవాడు. మానవుడు తాళలేడు, మానవునికి శక్తి లేదు. ఈరోజున ఆలోచన చేద్దాం. ప్రభు నీతో మాట్లాడును గాక. ఆమేన్.